హలో ఎవ్రీవాన్, ఈ వీడియో ఇంకా వైజాగ్ సిరీస్లో డే 2 అనమాట. డే 1 బీచెస్ అన్నీ కవర్ చేసాం కదా. ఇంకా డే 2 ఎక్కడికి వెళ్ళాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి ఇక్కడ ఉన్న వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నా. నిజంగా ఎంతో బాగుందో అసలు. మేము మొత్తం డే అంతా తిరిగింది ఒక లెక్క, మార్నింగ్ లేచి వ్యూని ఎంజాయ్ చేసింది ఒక లెక్కలా ఉంది. చాలా బాగుంది. ఇంకా ఎస్పెషల్లీ ఈ వెనకాల కొండ నుంచి సూర్యుడు వచ్చేది అయితే అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. ఈ రూమ్ అయితే మాకు మస్తు నచ్చింది. అందుకోసమే అందరం మార్నింగ్ లేస్తున్నాం ఈ వ్యూ కోసము. తర్వాత అందరం రెడీ అయ్యి వచ్చి ఫస్ట్ అయితే టిఫిన్ తిందాం అనుకున్నాం. ఈసారి హోటల్లో కాకుండా బండి దగ్గర తిందామని ఫిక్స్ అయిపోయినాము. ఇంకా అక్కడ ఒక దోశ, ఇడ్లీ మాత్రమే ఉంది. దోశ అయితే మంచిగా ఉంది చూడడానికి. ఇంకా అదే తీసుకున్నాం అందరము. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది తెలుసా. అసలు లోపల ఆలు స్టఫింగ్ పెట్టి ఎక్కువగా పెట్టేసి అసలు దోశ తింటున్నామా లేకపోతే ఆలు కర్రీ తింటున్నామా అన్నట్టుగా లేకుండా ప్లెయిన్ దోశ మంచిగా, దానిపైన కొద్దిగా ఆనియన్స్ కారం వేసేసి ఇచ్చారు. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుండే, ఇంట్లో చేసినట్టుగానే ఉండే. ఇంకా ఫైనల్గా ఆటో ఎక్కైతే బయలుదేరినాము. అయితే మాకు అక్కడ ఒక అన్న పరిచయం అయిపోయాడు, ఆటో అన్న. దానివల్ల మాకు ఈ ట్రిప్ అనేది ఈజీ అయిపోయింది. ఇంకా తనే తీసుకెళ్ళడం, రీజనబుల్ రేట్కి తీసుకెళ్ళడం, ఇంకెక్కడికి వెళ్తే బాగుంటుంది, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అన్ని డీటెయిల్ చెప్పిండు. దానివల్ల మాకు ఈ ట్రిప్ అనేది ఈజీ అయిపోయింది. మేము వైజాగ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్ ఎక్కించేదాకా తనే హెల్ప్ చేసిండు అనమాట. తనే ఎక్కడికంటే అక్కడికి రావడం వల్ల ఈజీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పట్లేదు కదా, కైలాసగిరి వెళ్తున్నాము. నిన్న బీచెస్ అన్నీ కవర్ చేసినాం కదా, ఈరోజు కైలాసగిరి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయినాము. ఇంకా ఫైనల్గా కైలాసగిరి అయితే రీచ్ అయినాము. ఇక్కడ ఉన్న లైన్ చూసి అయితే డ్రాప్ అయిదాం, వెనక్కి వెళ్దాం అనుకున్నాం. అంత పెద్ద లైన్ ఉండే, కాకపోతే తొందరగానే లైన్ అనేది మూవ్ అయిందనమాట. ఇంకా ఇక్కడ కైలాసగిరికి మనం ఫస్ట్ ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ 10 రూపీస్ ఈచ్ పర్సన్కి. మనం రోప్ వెళ్ళాలనుకుంటే ఈచ్ పర్సన్కి 200, అడల్ట్స్కి 200, చిల్డ్రన్స్కి 100 అనమాట. ఇంకా అందరూ అడల్ట్సే ఉన్నారు. అంటే మా పిల్లలు కూడా కొద్దిగా పెద్దగానే ఉన్నారు కదా, వాళ్ళందరికీ 200 పడింది. మా చెల్లి వాళ్ళ ఒక పాపకి మాత్రం 100 పడింది అనమాట. ఇంకా అందరం టికెట్ తీసుకొని అయితే రోప్ వేకి వెళ్దామని అయితే వెళ్తున్నాము.
అయితే ఈ రోప్‌వే ఎక్కడం నేను ఫస్ట్ టైం అనమాట. ఇంకా మా ఆయన అయితే చాలా భయపెట్టిస్తున్నాడు. అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటది. పైకి వెళ్ళేటప్పుడు క్రాస్ అయిపోతది మొత్తం అని. అంత ఘోరంగా భయపెట్టిస్తున్నాడు. కొండ చూడు ఎంత హైట్ ఉందో అక్కడి దాకా వెళ్ళాలని ఫుల్ భయపెట్టిస్తున్నాడు. అయినా కానీ ఏం లేదు, అసలు ఈజీగా ఉందనమాట. అంత భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా ఏంటంటే ఒక్క బాక్స్‌లో మా చెల్లి వాళ్ళు మేము వెళ్ళలేకపోయాము. ఒక్క బాక్స్‌లో 6 మెంబర్సే వెళ్ళాలంట. ఇంకా వాళ్ళు వేరే బాక్స్, మేము వేరే బాక్స్ అన్నట్టుగా వెళ్ళాము. అందరూ ఒకే దగ్గర అయితే మస్తు ఎంజాయ్ ఉండేది. ఇంకా ఫైనల్‌గా అయితే ఎక్కినాము. మూవ్ అయింది కూడా. ఇందులో స్పెషల్ ఏంటి తెలుసా? మనకి పైకి వెళ్ళే కొద్దీ బీచ్ వ్యూ పాయింట్ కనిపిస్తది చూడు. సూపర్ అంటే సూపర్, అది ఆసమ్ అసలు. అదే హైలైట్ అనమాట. పైకి వెళ్ళే కొద్దీ వైజాగ్ మొత్తం కనిపిస్తుందా అన్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ కొద్దిగా కదులుతుంది. కాకపోతే అంత భయంకరంగా ఏం లేదు, ఈజీగానే ఉంది, మంచిగా అనిపించింది. నేను ఒక్కదాన్నే బాగా థ్రిల్ అవుతున్నా. మా పిల్లలు మాత్రం నార్మల్గానే ఉన్నారు. అంటే వాళ్ళు ఆ సినిమా ఉంది చూడండి, శృతి హాసన్ లాగా అనమాట. అల్లు అర్జున్ శృతి హాసన్ మూవీ ఉంటుంది చూడండి, అట్లా నేను అల్లు అర్జున్ లాగా అనమాట. వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఏమీ ఉండవు, లోపల ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. నేను మా బయటికి ఫీల్ అవుతూ ఉంటా. ఇంకా చూడండి పైకి వెళ్ళే కొద్దీ మస్తు అనిపించింది. వెనకాల వ్యూ పాయింట్ మొత్తం బీచ్ అంతా కవర్ అవుతుంది అనమాట. అయితే మా ఆయన అంటుండే అసలు ఫస్ట్ ఈ రోపే ఎక్కితే అయిపోతుందిగా బీచ్ దాకా వెళ్ళకుండా అని అన్నాడు. నిజంగా బీచ్ మొత్తం కనిపించింది చాలా.
పిల్లలకి ఈ రోప్ వేలు ఇవన్నీ కాదు హ్యాపీనెస్ ఇచ్చేటిది ఈ ప్లే ఏరియా అనమాట. అది ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ లోపలికి వెళ్ళామా లేదా, దీన్ని పట్టేసుకున్నారు, ఇక్కడ ఆడుతున్నారు ఆల్రెడీ. మనం ముందుకు వెళ్దామంటే అస్సలు వినట్లేదు. ఇక్కడ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఆడుకున్నారు. అల్లకెళ్ళరా బాగుందాడా పిల్ల బచ్చా సాయంకాలం లోపల బాగుంటుంది మంచిగా సీనరీ. అవునా ఏంటి ఇంకా మనం ఏదైనా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ని చూసే కన్నా ముందు ఫస్ట్ పక్కన ఉన్న స్టాల్స్నే ఎక్కువ చూస్తాం కదా. ఫుడ్ స్టాల్స్ కానీ షాపింగ్ కానీ ఇంకా అలాంటివి ఉంటాయి. ఇంకా పిల్లలతో వచ్చామంటే అంతే సంగతి. వాళ్ళకి కీ చైన్స్ అని అదని ఫుడ్ అని ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా వీళ్ళు ఏదో ఫ్రూట్ బాక్స్ దగ్గర ఆగినట్టున్నారు. ఇంకా అందరూ తినేసినారు ఫ్రూట్స్. తర్వాత ఇదే కనిపించేదే శివపార్వతుల స్టాచ్యూ హైలైట్ కదా. ఇంకా అక్కడికి వెళ్ళి ఫోటో దిగుదాం అనుకున్నాం. ఇంకా అంతకుముందు ఈ సైడ్కి ఏదో పార్క్ ఉంది. సరే చూద్దామని బయట నుంచి మంచిగా ఎలిఫెంట్ స్టాచ్యూ అట్లా ఉంది, చూద్దామని అయితే వెళ్ళినాము. కాకపోతే దానికి కూడా ఎంట్రీ ఫీజు ఉందన్నమాట. 80 ఈచ్ పర్సన్కి 100. ఈచ్ పర్సన్కి చూసినప్పుడు 80 కదా అనిపిస్తుంది, కానీ ఇంతమంది వెళ్ళినప్పుడు ఆ 1000కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా వెళ్ళలేదు. లోపల ఏముండే అంటే ట్రైబల్స్కి సంబంధించినవి ఉంటాయంట, పిక్చర్స్ అలాంటివి బాగుంటుందట. కానీ టైం కూడా లేదు. సో మేము బయట నుంచే కాసేపు ఫొటోస్ అట్లా తీసుకొని వెళ్ళినాము. ఇదేనండి శివపార్వతుల స్టాచ్యూ. ఎంత పెద్దగా ఉందో అసలు. దూరం నుంచి చూస్తే చిన్నగా అనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పెద్దగా ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుగా ఉంది శివపార్వతులది స్టాచ్యూ అనేది. చాలా అంటే చాలా బాగుంది. ఫోటో దిగుదామని దిగుతున్నాము, కాకపోతే పెద్ద లైన్ ఉంది. అసలు ఫోటో దిగడానికి అయితే ఛాన్సే లేదు. మనం ఒక్కరమే దిగలేము, ఎందుకంటే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. కాకపోతే ఎలాగో అలా ఒక్కో 2-3 ఫొటోస్ అయితే దిగినాము. ఎదురు ఎండ ఉంది కదా, దానివల్ల ఫొటోస్ కూడా దిగడానికి వస్తలేదు.
తర్వాత లోపలికి వెళ్ళినాం, ఒక పార్క్ ఉంది, అక్కడ కూర్చున్నాము. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం వ్యూ అయితే అదిరిపోయింది, నిజంగా చాలా బాగుండే వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ వెనకాల అసలు మీకు బీచ్ అనేది కనిపించట్లేదు, కానీ వెనకాల బీచ్ ఉంది ఆ చెట్లు వెనకాల. ఈ వీడియోలో కనిపించలేదు, మొత్తం మబ్బులాగా ఉంది, కానీ చాలా బాగుంది ఇక్కడ నుంచి. అందుకోసం ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు. పక్కన ఒక మ్యాప్ ఉంది కదా, అందులో వ్యూ పాయింట్స్ అన్నీ ఉన్నాయన్నమాట, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది అందరు చూస్తున్నారు. తర్వాత ఇక్కడ కాసేపు ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకొని కూర్చున్నాం. ఇక్కడ చాలా చల్లగా ఉంది, రిలాక్సింగ్గా ఉంది. ఇంకా ఐస్ క్రీమ్స్ అట్లా కొనుక్కున్నాము, ఎంజాయ్ చేసాం అన్నమాట. ఇంకా కైలాసగిరిలో పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా ఉన్నాయన్నమాట. అందులో ఈ జిప్ లైన్ ఒకటి, కాకపోతే ఇది ఈచ్ పర్సన్కి 350 ఏమో అనుకుంటా. ఈచ్ పర్సన్కి చూసినప్పుడు ఓకే అనిపిస్తుంది, కానీ ఇక్కడ అందరు ట్రై చేస్తామన్నారు. సో బిల్ మోగిపోతుందని వాళ్ళని అయితే ఎట్లాగొట్లా చెప్పినాము. కాకపోతే బాగా ఫీల్ అయిపోయిండ్రు, అది వెళ్తామని మస్తు ఎగ్జైట్మెంట్లో ఉన్నారనమాట. కాకపోతే డేంజర్ వద్దు అట్లా ఇట్లా అని చెప్పినాము. మా లక్ ఏంటంటే మేము అక్కడ ఉన్నప్పుడు ఒక అమ్మాయిది కొంచెం సైకిల్ అనేది ఫెయిల్ అయిపోయింది మిడిల్లో. అది చూసి కొంచెం వాళ్ళు వెనక్కి తగ్గిండ్రు. మిడిల్లో ఫెయిల్ అయితే చాలా కష్టపడ్డారు వెనక్కి తీసుకురావడానికి. ఆమె కొంచెం డేర్ కాబట్టి మిడిల్లో అయినా కూడా ధైర్యంగానే ఉంది. ఇంకా పిల్లలు అనుకోండి ఏడుస్తారు, గోల మొత్తం ప్యానిక్ అయిపోతారు కదా. సో అది వాళ్ళకి చూపించి అయితే వెనక్కి తీసుకొచ్చినాము. ఇంకా వాళ్ళని హ్యాపీ చేయడానికి కొలంబస్ అయితే ఎక్కించినాము. కాకపోతే ఇక్కడ ఒక ఫన్ జరిగింది. మా బాబును మా సిస్టర్ వాళ్ళ పాప బాగా థ్రిల్ ఉండాలని వెనకాల లేదా ఆ బొమ్మ దగ్గర కూర్చున్నారు అనమాట. పైకి వెళ్ళినప్పుడు భలే థ్రిల్ వస్తుందని. కాకపోతే భలే కామెడీ చేసి ఫుల్ భయపడ్డారు. ఆ సినిమాలో ఉంటుంది చూడండి, బ్రహ్మానందం ఆపండ్రోయ్ అంటాడు, అట్లా వేసింది అన్నమాట. మస్తు ఏడ్చి ఆపండి అని. ఎస్పెషల్ మా చెల్లి వాళ్ళ పాప అయితే ఫుల్ భయపడ్డది, భలే కామెడీ అనిపించింది. ఫస్ట్ మంచిగానే ఎంజాయ్ చేశారు, ఆ పైనుంచి కిందికి వస్తారు చూడండి, అప్పుడు ఫుల్ భయపడ్డది. ఏం కాదు చేసాడు. అరే అడిగాడే కాము కూడా కదా. ఇదిగోండి కనిపించేదే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. చూసారా ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, ఫుల్ క్రౌడ్ ఉంది, బయటి దాకా ఉంది లైన్. వెళ్దాం అనుకున్నాం కానీ ఆ లైన్ చూసే డ్రాప్ అయిపోయినాము. ఈచ్ పర్సన్కి 350 అనుకుంటా, ఇంకా వెళ్ళలేదు.
కొత్తగా వచ్చింది కదా వెళ్దామని బాగా ఎక్సైట్మెంట్లో ఉన్నాం, కానీ ఆ క్రౌడ్ని చూసి అయితే వెనకాలకి తగ్గేసినాం అనమాట. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా కిందికి వెళ్తున్నాము. కిందికి కూడా రోప్ వేలోనే వెళ్ళడం, పైకి అప్ అండ్ డౌన్కి కలిపి 200 అనమాట. మనం అంతా ముగించుకున్న తర్వాత మళ్ళీ ఆ రోప్ వే దగ్గరికి వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కిందికి. రోప్ వే ద్వారా కిందికి వచ్చిన తర్వాత చాలా టైం ఉండే. హోటల్కి వెళ్దామంటే మనం వచ్చిందే ప్లేసెస్ విజిట్ చేయడానికి, హోటల్కి వెళ్ళి ఏం చేస్తాం, టైం వేస్ట్ అనుకున్నాము. సరే ఫస్ట్ అయితే ఆర్కేబీ సైడ్ అయితే వెళ్తున్నాము. అక్కడ సబ్మెరీన్ తిన్నాం, పిల్లలకి క్రౌడ్ తక్కువ అనుకున్నాం, కానీ అసలు క్రౌడ్ చాలా మంది ఉండే. ఇంకా అక్కడ నుంచి డ్రాప్ అయిపోయి పోర్టుకి వెళ్తున్నాం అనమాట. ఆటో అన్న చెప్పండు పోర్టుకి వెళ్ళండి బాగుంటుందని, మేము కూడా చూద్దాం అనుకుంటున్నాము. అయితే మళ్ళీ అక్కడ ఎండు రొయ్యలు అవన్నీ దొరుకుతాయి కదా, అవి తీసుకెళ్దాం ఇంటికని అయితే ఫైనల్గా పోర్టు సైడ్ అయితే వెళ్తున్నాము. ఫైనల్గా అయితే పోర్టుకి వచ్చేసినాము. చూసారా ఎంతమంది ఉన్నారో. ఫస్ట్ టైం అనిపించింది అనమాట నేను ఎందుకు అసలు వైజాగ్లో లేనా అని. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిషెస్ లైవ్గా అప్పుడు తీసిన ఫిషెస్ తీసుకోవచ్చు. ప్రాన్స్ కానీ అసలు మాకైతే చాలా తక్కువ దొరికేస్తాయి. అవి ఏవి కావాలంటే అవి మనం సింపుల్గా వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి. మళ్ళీ రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. మనకి ఎంత కావాలో అంత కొనుక్కోవచ్చు. ప్రాన్స్ అయినా కూడా కుప్పలుగా పెట్టేస్తున్నారు. మనకు టమాటోస్ అవి పచ్చిమిర్చి ఎట్లా పెడతారు కుప్పలుగా ఈవినింగ్, అట్లా ఇక్కడ ఫిషెస్ని ప్రాన్స్ని అట్లా కుప్పలుగా పెట్టేస్తున్నారు. మనం తీసుకొని రావచ్చు. బాగా అనిపించింది అసలు. ఇది ఒక ప్రపంచం అన్నమాట, వేరే ప్రపంచము. ఇక్కడికైతే వచ్చినాము షిప్స్ చూడడానికి. ఇక్కడికి రాగానే తండేల్ మూవీ గుర్తొచ్చింది. భలే వేరేలాగా అనిపించింది, మంచిగా ఉంది. వీటన్నిటిని మా హస్బెండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎట్లా వెళ్తాయి, ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు, ఏమేమి తీసుకెళ్తారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. राजू सत्यवंती
ఇంకా ఫిషెసే కాకుండా ఎండు రొయ్యలు, ఎండు చేపలు, ఇంకా చాలా రకాలు, ఇంకా అసలు మనకు తెలియవు అన్ని రకాలు ఉన్నాయన్నమాట. మేమైతే ఎండు రొయ్యలును, ఎండు చేపలు అంటే నెత్తాలు అంటారంట, వాటిని తీసుకున్నాము. 1 కేజీ మా సిస్టర్ వాళ్ళు కేజీ, మేము కేజీ ఎండు రొయ్యలు తీసుకున్నాము. తర్వాత ఇంకొకటి పొడుగ్గా ఉన్నాయి తీస్తున్నా చూడండి, అవి ఏంటంటే ఉప్పు చేప అంట. వీటిని కట్ చేసి మనం పప్పుచారు అంచుకు యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. అవి కూడా తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి నా ఫోన్ ఛార్జింగ్ 2% ఉండే, కాసేపటికి స్విచ్ ఆఫ్ అయింది. లేకపోతే చాలానే కవర్ చేసేదాన్ని. నైట్ టైం చాలా బాగుండే. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది ఆడవాళ్ళే బిజినెస్ చేస్తున్నారు. ఎక్కువ మంది మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో, ఎంత మంచిగా మాట్లాడుతున్నారో. నేనైతే విషెస్ కన్నా వాళ్ళనే ఎక్కువ అబ్జర్వ్ చేసిన. మంచిగా మాట్లాడుతున్నారు, చాలా డేరింగ్గా ఉన్నారు, మంచిగా బిజినెస్ చేస్తున్నారనమాట. చాలా నచ్చింది నాకు అదైతే. చెప్పినా కదా, ఇది ఒక వేరే ప్రపంచం అనమాట. ఇంకా మేమైతే అవన్నీ